ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గ్రహ సంచారాల ప్రభావం వల్ల ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది, ఏ రాశి వారికి అనుకూల గ్రహాలేవి, ప్రతికూల గ్రహాలేవి, అదేవిధంగా మన ద్వాదశ రాశి వాళ్ళు ఈ వారం ఎటువంటి పరిహారాలను పాటించాలి, ఈ విషయాలన్నీ కూడా ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాము. మరిక ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, జ్యోతిష్య విశారద డాక్టర్ కె వేణుగోపాల్ గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే. ఈ వారం అనగా మనకి 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మనకి గ్రహ సంచారాల ప్రభావం వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాము. అయితే ముందుగా ఈ వారం గ్రహాలు ఎలా ఉన్నాయో తెలియజేస్తారు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం ఋషింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారంలో శ్రావణ మాసం ప్రారంభమైంది. 17వ తారీఖు సోమవారమున మొదటి శ్రావణ సోమవారం శివ పూజలకు ప్రాధాన్యం ఇచ్చేటువంటి రోజు. 18వ తారీఖు మంగళవారం మొదటి శ్రావణ మంగళవారం గౌరీ పూజకు శ్రేయస్కరమైనటువంటి రోజు. 21వ తారీఖు శుక్రవారం రోజు రెండవ శ్రావణ శుక్రవారం వచ్చింది. ఇది శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు శుక్రవారం కనుక వరలక్ష్మి వ్రతం చేసుకునేవారు చేసుకోవచ్చు, లేకపోతే లక్ష్మీ పూజ చేసుకోవచ్చు. పౌర్ణమి రోజు కూడా వరలక్ష్మి వ్రతం చేసే ఆనవాయితీ మనకు ఉంది కనుక ఆప్షన్ ఉంటుంది వారికి. ఇక 22వ తారీఖు శనివారం రోజున రెండవ శ్రావణ శనివారం అమ్మ. ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి శనివారాల్లో వెంకటేశ్వర స్వామికి భక్తి శ్రద్ధతో ఉపవాసాలుండి నామాల పండుగను చేసేటువంటి సాంప్రదాయం కూడా కొన్ని ప్రాంతాల్లో బాగా ఉంది. ఈ రకంగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి శోభను సంతరించుకున్నటువంటి వారం ఇది. ఇక గ్రహాల విషయానికి వస్తే మిథున రాశిలో కుజ సంచారం ఉంది. కర్కాటక రాశిలో బుధ గురువులు సంచరిస్తున్నారు. సింహరాశిలో రవికేతువులు, కన్యారాశిలో శుక్రుడు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని సంచారం ఉంది. కన్యా, తుల, వృశ్చిక రాశుల్లో చంద్ర సంచారం ఉంది. ఈ వారంలో సింహ, కుంభరాశులకు 2 గ్రహాలు మాత్రమే అనుకూలిస్తున్నాయి. మిగతా ద్వాదశ రాశులందరికీ కూడా, అన్ని రాశుల వారికి కూడా గ్రహాల యొక్క అనుకూలత బాగా ఉంది. ఆధ్యాత్మికపరమైనటువంటి వారం గనక, పుణ్యఫలాన్ని పెంచుకునేటువంటి వారం గనక గ్రహాలు తక్కువగా ఉన్నటువంటి రాశుల వారు కూడా ఎటువంటి భయాలు పెట్టుకోవాల్సిన పని లేదు. భగవంతుని ఆశీస్సులు వారికి ఉంటుంది. అన్నీ అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఈ వారంలో. అలాగే గురుగారు, మరి ఇక మన ద్వాదశ రాశిలో మొట్టమొదటి రాశి మేషరాశి వారికి ఈ వారం అనుకూల గ్రహాలేవి, వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? మేషరాశి వారికి ఈ వారంలో 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయమ్మా. ఎక్కువ శుభలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా మేషరాశ్యాధిపతి అయినటువంటి కుజగ్రహం 3వ స్థానంలో మిథున రాశిలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. వీరికంటే చిన్నవారి సహకారం బాగుంటుంది. నూతన భూములు కొనుగోలు చేయడం కానీ, వాహనాలు కొనుగోలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో ధైర్యంగా విజయాలు సాధించుకోగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి లాభాలకు అవకాశం ఉంటుంది. మేషరాశి వారికి 4వ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వారికి కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఆర్థికంగా బలపడతారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసి సంతోషిస్తారు. అలాగే 4వ కర్కాటక రాశిలో గురువు సంచరిస్తున్నాడు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకునే పరిస్థితి ఉంటుంది. విద్యారంగంలో పనిచేసే వారు మేషరాశి వారికి చాలా అనుకూలత కనిపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మేషరాశి వారికి 6వ భావంలో కన్యారాశిలో చంద్ర సంచారం ఉంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. పోటీ ప్రపంచంలో అతి సునాయాసంగా విజయాలు సాధించుకుంటారు. సంతోషకర వాతావరణం నెలకొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది వారికి. ఇక మేషరాశి వారికి లాభస్థానంలో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ప్రయత్నాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ అనుకూలించే పరిస్థితి కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల యొక్క పూర్తి సహకారం ఉంటుంది. ఆ రకంగా అన్ని విషయాల్లో కూడా అనుకూలత కనిపిస్తుందమ్మా. మేషరాశి వారికి 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మరి ఇక మేషరాశి వారిని చూసుకున్నట్లయితే వారికి ప్రతికూల గ్రహాలేవి, వారికి ఈ వారం ఎలా ఉంటుందో తెలియజేస్తారా? 9 గ్రహాల్లో 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి కనుక ఇంకా 4 గ్రహాలు కాస్త ప్రతికూలంగా ఉన్నాయమ్మా. ప్రధానంగా మేషరాశి వారికి 5వ భావంలో సింహరాశిలో రవి కాస్త ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. వీరి ఆలోచనలు కొన్ని అనుకున్నంతగా పూర్తి చేసుకోలేకపోతారు. అధికారులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కానీ, మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా మగ సంతానం కలిగి ఉంటే మేషరాశి వారికి ఆ పిల్లల విషయంలో కూడా కాస్త కొంచెం
వారికి వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే తండ్రితో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకొని మాట్లాడాల్సి ఉంటుంది. అలాగే పంచమ భావంలో వారికి కేతువు కూడా సంచరిస్తున్నాడు. కొన్ని ఆత్మీయులతో కలిసి మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే సంతానం విషయంలో కానీ చిన్న చిన్న అశాంతి సంఘటనలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక షష్టమ భావంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. స్త్రీలతో మాట్లాడేటప్పుడు అపార్థాలకి అభిప్రాయ భేదాలకి అవకాశం లేకుండా మాట్లాడండి. కొన్ని శుభ కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు అక్కడ మీకు ప్రాధాన్యత ఉందా లేదా తెలుసుకుని కాస్త లౌకికం ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల మీరు చిన్న చిన్న ఇబ్బందుల్ని వ్యతిరేకతల్ని కూడా తప్పించుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక మేషరాశి వారికి ఎప్పటి నుంచో వ్యయంలో మీనరాశిలో శని సంచారం ఉంది కదమ్మా. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం ఉంటుంది, శ్రమ ఉంటుంది, పనివారి సహకార లోపం బాగా కనిపిస్తుంది కనుక ఇంటా బయట కూడా పని ఒత్తిడి ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా వారికి 4 గ్రహాలు కాస్త ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈ వారం. మరి ఇక మేషరాశి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలను చేసుకోవాలో తెలియజేస్తారు గురు. పంచమములో రవి కొంచెం వ్యతిరేకంగా సంచరిస్తున్నాడు కదమ్మా. అధికారులతో మగ సంతానంతో ఇబ్బందులు వస్తాయి కనుక ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్యోదయానికి ముందే స్నాన కార్యక్రమాలు ముగించుకొని ఉదయించే సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి. సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ నిత్యం పారాయణం చేసుకోండి. అలాగే గోధుమలు కానీ గోధుమ పిండి కానీ మీ కుటుంబంలో పనిచేసే పనివారికి పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ పంచమ రవి దోషం కూడా మీరు తొలగించుకున్న వారు అవుతారు. ఇక మన తదుపరి రాశి వృషభ రాశి వారికి ఈ వారం అనుకూల గ్రహాలేవి, వారికి ఎలా ఉంటుందో తెలియజేస్తారు. వృషభ రాశి వారికి 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయమ్మా. అయినా మంచి ఫలితాలు రావడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఈ వృషభ రాశి వారికి పంచమములో శుక్రుడు అనుకూలంగా సంచరిస్తున్నారు. స్త్రీజన సహకారం బాగుంటుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలు సాధించుకుంటారు. ఇష్టమైనటువంటి కొన్ని కార్యక్రమాలని సంతోషంగా పూర్తి చేసేటువంటి వాతావరణం ఉంటుంది. అలాగే వీరికి పంచమంలో చంద్రుడు కూడా అనుకూలంగా సంచరిస్తున్నాడు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరగడానికి అవకాశం ఉంటుంది. తల్లి ఆశీస్సులు అందుకునేటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. ఇక వీరికి దశమ స్థానంలో రాహు సంచారం ఉందమ్మా. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, నూతన వ్యాపార ప్రయత్నాలు బాగా అనుకూలించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారుల యొక్క పూర్తి సహకారం ఉంటుంది. ఈ రకంగా వారికి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక లాభస్థానంలో 11వ భావంలో మీనరాశిలో వృషభ రాశి వారికి శని భగవానుడు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు. వ్యవసాయంలో పనిచేసే రైతులకు కూలీలకు అనుకూల వాతావరణం కనిపిస్తుంది. కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని కూడా పొందగలుగుతారు. ఈ రకంగా వీరికి 3-4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలకు అవకాశం. మరి ఇక వృషభ రాశి వారికి ప్రతికూల గ్రహాలు ఏవో తెలియజేస్తారా గురుగారు? మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగానే ఉన్నాయి కదమ్మా. సహజంగా ఈ వృషభ రాశి వారికి ద్వితీయములో కుజ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు కానీ అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంటుంది. చిన్న చిన్న గొడవలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. వాహన సమస్యలు కానీ రిపేర్లు కానీ కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పూర్తిగా వ్యతిరేక ఫలితాలు అనగా నష్టాలు వచ్చే వాతావరణం ఉంది. జీవిత భాగస్వాములతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ లేకపోతే మీరు పబ్లిక్ సెక్షన్లో పనిచేసేటువంటి వారు ఎవరైనా ఉంటే జనాలతో కానీ మనస్పర్ధలు అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది. తృతీయంలో బుధుడు సంచరించడం వల్ల జనసహకార లోపము, వ్యాపారంలో నష్టము, ఆర్థిక సమస్యలు కనిపిస్తున్నాయి. అలాగే తృతీయ భావంలో గురువు కూడా ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. సమాజంలో పేరున్నటువంటి వ్యక్తుల యొక్క సహకార లోపం కనిపిస్తుంది. పరీక్షల్లో విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఖర్చులు పెరిగే సూచన కనిపిస్తుందమ్మా. ఈ రకంగా గురువు కూడా వారికి ప్రతికూలంగా ఉన్నాడు. చతుర్థంలో రవి సంచారం కాస్త వ్యతిరేకంగా ఉంది. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల మాట మీరు వినకపోవడం వల్ల కొన్ని వ్యతిరేకతలు మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చతుర్థంలో కేతువు కూడా ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. ఈ కారణం చేత చిన్న చిన్న అశాంతికర సంఘటనలు, నిరాశను కలిగించే సంఘటనలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఈ వృషభ రాశి వారికి మిగతా 5 గ్రహాలు కాస్త ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. మరి వృషభ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో ఈ వారం తెలియజేస్తారా? ద్వితీయములో కుజ సంచారం కాస్త ఇబ్బందిగా ఉంది కదమ్మా. అందువల్ల మీరు తప్పనిసరిగా ఈ కుజగ్రహానికి పరిహారం నిర్వర్తించుకోవాల్సిన అవసరం బాగా కనిపిస్తుంది ఈ వారంలో వృషభ రాశి వారికి. కుజగ్రహానికి పరిహారం అంటే మనం ఎప్పుడూ చెప్పేటువంటిది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. సో మంగళవారం రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం కానీ అర్చన కానీ నిర్వర్తించండి. ఎర్రటి పూలమాలను సమర్పించండి స్వామివారికి. అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి. కందులు కానీ ఎర్ర కందిపప్పు కానీ ఎవరైనా పేదవారికి మంగళవారం రోజు దానం చేయడం వల్ల
మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. గురుగారు, మరి మరి మిథున రాశి వారిని చూసినట్లయితే గనక ఈ వారం అనుకూల గ్రహాలేవో వారికి తెలియజేస్తారా? 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయమ్మా. మిథున రాశి వారికి మంచి ఫలితాలు ఈ వారం అంతా కూడా సానుకూల వాతావరణం కనిపిస్తుంది. ప్రధానంగా మిథున రాశి వారికి మిథున రాష్ట్రాధిపతి అలాగే చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు ద్వితీయ భావంలో కర్కాటక రాశిలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు. కొన్ని శుభ కార్యక్రమాల్లో కీలకమైన వ్యక్తిగా మారుతారు. వీరి మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. సొంత వ్యాపారం మరింతగా అభివృద్ధి పథంలో ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ద్వితీయంలో కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు సంచరిస్తున్నాడు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. శుభ కార్యక్రమాలు నిర్వహించుకోగలుగుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. జీవిత భాగస్వామి యొక్క సానుకూలత బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సమాజంలో కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. తృతీయ భావంలో సింహరాశిలో రవి సంచరిస్తున్నాడు. స్వస్థానంలో అధికారుల సహకారం బాగుంటుంది. తండ్రి సహకారం బాగుంటుంది. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి కూడా పూర్తి సహకారం అందుకుంటారు. ఎవరైనా మిథున రాశికి సంబంధించిన రాజకీయ నాయకులు ఉంటే నూతన అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మిథున రాశి వారికి సింహరాశిలో కేతువు అనుకూలంగా సంచరిస్తున్నాడమ్మా. జన సహకారం బాగుంటుంది. నిరాడంబరంగానే చాలా పనులు చక్కదిద్దుకోగలుగుతారు. భగవంతుని ఆశీస్సులు కానీ తీర్థయాత్రలు కానీ దైవ దర్శనాలు కానీ కూడా అనుకూలించే పరిస్థితి కనిపిస్తుంది. మిథున రాశి వారికి చతుర్థంలో కన్యా రాశిలో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈ రకమైనటువంటి ఆనందాన్ని కూడా పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మిథున రాశి వారికి దశమ స్థానంలో శని సంచారం ఉంది. మీనరాశిలో ఎప్పటి నుంచో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని శ్రమ ఉంటుంది. ఆ పనికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. పనివారి సహకారం ఉంటుంది. వ్యవసాయ రంగంలో పనిచేసే మిథున రాశి వారికి మంచి ఫలితాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా వారికి 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయమ్మా. మంచి ఫలితాలు ఇస్తుంది ఈ వారం అని చెప్పుకోవచ్చు. మరి మిథున రాశి వారికి ప్రతికూల గ్రహాలేవో తెలియజేస్తారా? మిథున రాశి వారికి ప్రధానంగా జన్మరాశిలో కుజ సంచారం ఉందమ్మా. చిన్న చిన్న విషయాలకి ఆందోళన పడడం కానీ లేకపోతే ఉద్రేకంగా పరిస్థితులు కాస్త అటువంటిది వ్యతిరేకంగా ఉంటాయి. అంటే వారు చేసేటువంటి కార్యక్రమాల్లో కానీ పనిచేసే కార్యాలయంలో కానీ కుటుంబంలో కానీ చిన్న చిన్న ఉద్రిక్తత పరిస్థితులు వారికి ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. ఇక వారికి చతుర్థంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి ఖర్చులు బాగా కనిపిస్తుంది. ఖర్చులు పెట్టేటప్పుడు ఉత్సాహంగా పెట్టేసి ఆ తర్వాత ఖర్చులైన తర్వాత అయ్యో ఇంత ఖర్చు పెట్టానే అనేటువంటి చిన్న అశాంతికి గురి కావడం, నిరాశకు గురయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అలాగే వారికి భాగ్యస్థానంలో రాహు సంచరిస్తున్నాడు కుంభరాశిలో. ఇది కాస్త వ్యతిరేక ఫలితాలు ఇచ్చే వాతావరణం ఉంది ఎప్పటి నుంచో మిథున రాశి వారికి. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న మిథున రాశి వారు ప్రస్తుతం దాన్ని వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. దూర ప్రాంతాల యొక్క ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు కనిపిస్తుంది. ఈ రకంగా వారికి కుజుడు, చంద్రుడు, రాహు 3 గ్రహాలు చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు ఇచ్చే వాతావరణం. మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలను ఈ వారం చేసుకుంటే వారికి బాగుంటుందంటారు? భాగ్యంలో రాహు సంచారం కాస్త వ్యతిరేకతనిస్తుంది కదమ్మా. కనుక ఈ భాగ్య రాహు దోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవిని దర్శించండి. అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించండి. అలాగే మినుములు కానీ ఎర్రటి పండ్లను కానీ వయోవృద్ధులకు ఈ వారంలో మీరు దానం చేయడం వల్ల ఈ భాగ్య రాహుదోషం నుంచి బయటపడి మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. గురుగారు, మరి తదుపరి రాశి కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూల గ్రహాలేవో తెలియజేస్తారా? కర్కాటక రాశి వారికి కూడా 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయమ్మా. మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా కర్కాటక రాశి వారికి ఈ వారంలో జన్మరాశిలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా కనిపిస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. అలాగే కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని కూడా పొందేటువంటి పరిస్థితి ఈ కర్కాటక రాశి వారికి జన్మరాశిలో గురువు సంచారం వల్ల కనిపిస్తుంది. అలాగే కర్కాటక రాశి వారికి ప్రధానంగా చాలా పనులన్నీ కూడా సునాయాసంగా చేసుకునేటువంటి వాతావరణం ఈ వారంలో కనిపిస్తుంది. తృతీయ భావంలో చంద్ర సంచారం ఉంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషకర వాతావరణాన్ని చవి చూస్తారు. వారు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. ఆ రకమైనటువంటి సంతోషాన్ని మనసుకు నచ్చేటువంటి కార్యక్రమాలు కూడా ఈ వారంలో పూర్తి చేస్తారు. ఇక కర్కాటక రాశి వారికి తృతీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. ముఖ్యంగా వయసు రీత్యా వీరికంటే చిన్నవారైనటువంటి వారి యొక్క సహకారం అనగా తమ్ముళ్ళు చెల్లెల యొక్క సహకారం బాగుంటుంది. కొన్ని శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుందమ్మా. విందు వినోదాల్లో పాల్గొనే పరిస్థితి కూడా కర్కాటక రాశి వారికి.
బాగుంది. ఈ రకంగా కర్కాటక రాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. బుధుడు, గురువు, శుక్రుడు, చంద్రుడు మంచి ఫలితాలు పొందడానికి ఎక్కువ అవకాశం ఉంది. మరి ఈ కర్కాటక రాశి వారికి ప్రతికూల గ్రహాలేవో తెలియచేస్తారా? ప్రధానంగా కర్కాటక రాశి వారికి ద్వితీయంలో కేతువు, అష్టములో రాహుమ్మ, కాలసర్ప దోషం ఉంది. అలాగే వారికి భాగ్యస్థానంలో శని సంచారం కూడా అంత అనుకూలంగా లేదు వారికి. ఇక వ్యయస్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. ఈ రకంగా మిగతా 5 గ్రహాలు కాస్త వ్యతిరేక ఫలితాలను ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వీరికి ద్వితీయ స్థానంలో సూర్యుడు కూడా వ్యతిరేకంగా సంచరిస్తున్నాడు. తండ్రితో కానీ లేకపోతే అధికారులతో కానీ మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. తొందరపడి ఆవేశంతో మాట్లాడి కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకోకండి. ఆ రకంగా అధికారులతో కానీ తండ్రితో కానీ మనస్పర్ధలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లాగా వీరికి 5 గ్రహాలు కాస్త వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాయి. మరి ఈ వారం కర్కాటక రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటో తెలియజేస్తారా గురుగారు? ద్వితీయ స్థానంలో కేతువు కాస్త వ్యతిరేక ఫలితాలను ఇస్తారు కదమ్మా. మాటల వల్ల అపార్థాలు కానీ కుటుంబంలో అశాంతి కానీ జరగడానికి అవకాశం ఉంటుంది. కొన్ని వీరు అనుకున్నటువంటి అంచనాలు నిరాశను కలిగించేటువంటి వాతావరణం ఉంటుంది. అంటే వారు రావాల్సిన ఆదాయం కావచ్చు, రావాల్సిన ఫలితం కావచ్చు, పూర్తిగా తారుమారై వ్యతిరేక ఫలితాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక ఈ ద్వితీయ కేతు దోషం నుంచి బయటపడడానికి ఈ కేతు గ్రహానికి కర్కాటక రాశి వారు ఈ వారం పరిహారం నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం బాగా కనిపిస్తుంది. కేతు గ్రహానికి పరిహారం నిర్వర్తించుకోవాలంటే నిత్య గణపతి ఆరాధన చేయాల్సి ఉంటుంది. గణేశాష్టకం చదువుకోవడం, గణపతి స్వామికి ధూపదీప నైవేద్యాలతో పూజలు నిర్వర్తించడం, గరికమాలను సమర్పించడం, కొన్ని ఉలువలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయడం వల్ల ఈ కర్కాటక రాశి వారు ఈ ద్వితీయ కేతు దోషం నుంచి కూడా బయటపడి మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. గురుగారు, మరి సింహరాశి వారికి ఈ వారం అనుకూల గ్రహాలేవి, వారికి ఈ వారం అంతా ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? సింహరాశి వారికి 2 గ్రహాలే అనుకూలంగా సంచరిస్తున్నాయమ్మా. ప్రధానంగా వారికి ద్వితీయములో శుక్ర సంచారం బాగా ఉంది. లాభస్థానంలో కుజుడు అనుకూలంగా సంచరిస్తున్నాడు. గ్రహాల యొక్క ప్రతికూలత ఎక్కువగా కనిపిస్తోంది, అనుకూలత తక్కువగా కనిపిస్తుంది. ద్వితీయ స్థానంలో శుక్రుడు సంచరించేటప్పుడు వీరి మాటకు విలువ పెరుగుతుంది. సృజన సహకారం బాగుంటుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు. కొన్ని శుభ కార్యక్రమాల్లో వీరు కీలకమైన వ్యక్తిగా పాల్గొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొనేటువంటి పరిస్థితి కూడా బాగా కనిపిస్తుంది. లాభస్థానంలో మిథున రాశిలో కుజుడు సంచరిస్తున్నాడు. వాహన సంబంధమైనటువంటి సౌఖ్యాన్ని అందుకోగలుగుతారు. వాహన లాభం కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో భూములు కొనుగోలు కానీ అమ్మకం వల్ల కూడా లాభం అందుకుంటారు. కుటుంబం కోసం భూములు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా ద్వితీయ స్థానంలో శుక్రుడు, లాభస్థానంలో కుజుడు ఈ ప్రధానమైనటువంటి గ్రహాలు వీరికి అనుకూలంగా సంచరిస్తూ కొంచెం మంచి ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం బాగానే ఉంది. మరి ఈ సింహరాశి వారిని చూసుకున్నట్లయితే అనుకూల గ్రహాలు తక్కువ ఉన్నాయి, ప్రతికూల గ్రహాలు ఎక్కువ ఉన్నాయి కదా, మరి ఈ వారం ఎలా ఉండబోతుందంటారు వీరికి? సహజంగానే వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తుందమ్మా. వీరు ఏ పని చేసినా కానీ దానికి సానుకూలత తక్కువగా కనిపిస్తుంది, వ్యతిరేక ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు. సో ఇటువంటి వాతావరణం ఉండేటప్పుడు వీరి పని వీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఎవరితోనూ నేను ఇలా చేశాను, అలా చేశాను, నేను అలాంటివన్నీ కాదు, ఇలాంటి వాదోపవాదనలు పక్కన పెట్టి తన పని తను చేసుకుపోవడం వల్ల మంచి ఫలితాలు పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా సింహరాశి వారికి సింహరాశ్యాధిపతి సూర్య భగవానుడు మీ రాశిలోకి వచ్చాడు కనుక కష్టంతో కూడినటువంటి ప్రయాణాలు బాగా కనిపిస్తుంది. ఉద్యోగస్తులకి బదిలీలు కానీ స్థానచలనం కానీ కనిపిస్తుంది. అలాగే తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులతో మనస్పర్ధలు వచ్చే వాతావరణం ఉంటుంది. ఇక ప్రధానంగా సింహరాశి వారికి జన్మరాశిలో కేతువు సంచరిస్తున్నాడు కనుక ఎదుటివారి నుంచి ఎక్కువ నిరాశ, అసంతృప్తి, అశాంతి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ద్వితీయంలో చంద్ర సంచారం ఉంది. ఒక్కోసారి మనసుకు నచ్చనటువంటి సంఘటనలు, మనసుకు బాధను కలిగించేటువంటి సంఘటనలు జరుగుతాయి. తల్లితో మాట్లాడేటప్పుడు కూడా కాస్త అభిప్రాయ భేదాలు లేకుండా మాట్లాడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఇక సప్తమ భావంలో రాహు ఉన్నాడమ్మా. వీరి గురించి ఎదుటివారి యొక్క అంచనాలు చాలా అధికంగా ఉంటుంది. అది జీవిత భాగస్వామి కావచ్చు, వ్యాపార భాగస్వాములు కావచ్చు, జనాలు కావచ్చు. వీరి నుంచి చాలా ఎక్కువ వారు కోరుకోవడం వల్ల దాన్ని అందించలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక రకమైన నిస్సహాయత కనిపిస్తుంది. అలాంటి ఇబ్బందులు బాగా కనిపిస్తుంది. అష్టమములో శని సంచారం ఉంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వస్తాయి. ఆలోచనలు కలిసి రాదు. వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి సింహరాశి వారికి నష్టాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వ్యయస్థానంలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపార లావాదేవీల్లో నష్టం రావడానికి అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు అధికమవుతాయి. బ్యాంకు లావాదేవీలు కూడా వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. ఇక సింహరాశి వారికి వ్యయస్థానంలో కర్కాటక రాశిలో గురువు కూడా సంచరిస్తున్నాడు. విద్యార్థులకు అనుకున్నంతగా మంచి ఫలితాలు రావు. అలాగే ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో కూడా కాస్త వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఆత్మీయులతో మనస్పర్ధలు వస్తాయి.
ఖర్చులు పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రకంగా 7 గ్రహాలు కాస్త ప్రతికూలంగా సంచరిస్తూ ఇబ్బందులు ఇచ్చే వాతావరణం సింహరాశి వారికి ఈ వారంలో బాగా కనిపిస్తుంది. మరి ఇక ఈ సింహరాశి వారికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో ఈ వారం తెలియజేస్తారు? ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు వ్యయంలో ఉన్నాడు కమ్మా, అందువల్ల ఆర్థికపరమైనటువంటి సమస్యలు అధికమవుతాయి. వ్యాపారంలో నష్టం వచ్చే సూచన ఉంది. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడే సూచన ఉంది కనుక తప్పనిసరిగా ఈ బుధగ్రహానికి పరిహారాన్ని నిర్వర్తించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎక్కువగా సింహరాశి వారికి వారంలో కనిపిస్తుంది. సీతారామచంద్రమూర్తి ఆలయానికి కానీ లేకపోతే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ బుధవారం రోజు వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించి అక్కడ ఉన్నటువంటి స్వామివారికి అమ్మవారికి అర్చన కానీ అభిషేకం కానీ నిర్వర్తించుకోండి. సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళగలిగితే శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి. ఒకవేళ మీరు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేటువంటి అవకాశం మీకుంటే విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోండి. అలాగే కొన్ని పెసర్లను పక్షులకు ఆహారంగా అందించండి. ఈ రకంగా చేయడం వల్ల సింహరాశి వారు ఈ ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధగ్రహ వ్యతిరేకత నుంచి బయటపడి ఆర్థికంగా మీరు కాస్త బలాన్ని పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి ఇక తదుపరి రాశి కన్యా రాశి వారిని చూసినట్లయితే కనుక మనకి ఈ వారం వారికి అనుకూల గ్రహాలు ఏవో తెలియజేస్తారా? కన్యారాశి వారికి గత 2-3 వారాల నుంచి అదృష్ట ఫలితాలు ఎక్కువగా ఉన్నాయమ్మా. ఈ వారం కూడా వారికి అదృష్ట వారంగా చెప్పుకోవచ్చు. 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలు, వ్యాపార లావాదేవీలు, ఆర్థికపరమైనటువంటి అనుకూలత బాగా కనిపిస్తుంది. ప్రధానంగా కన్యారాశి వారికి జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సంతోషకర వాతావరణం ఉంటుంది. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నింటిలో కూడా సులభంగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కన్యారాశిలోనే జన్మరాశిలో వారికి శుక్రుడు కూడా అనుకూలంగా సంచరిస్తున్నాడు. సృజన సహకారం బాగుంటుంది. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు. షష్టమ భావంలో ధైర్యంగా చాలా కార్యక్రమాలు చేస్తారు. మొండి ధైర్యంతో ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం ఉంటుంది. వ్యాపార లావాదేవీలు బాగుంటాయి. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక కన్యారాశి వారికి దశమ భావంలో కుజ సంచారం ఉంది. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. భూవాహన లాభాలు అందుకుంటారు. కుటుంబం కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో కానీ రవాణా రంగంలో కానీ అనుకూలత కనిపిస్తుంది. లాభస్థానంలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపార లావాదేవీలు బాగుంటాయి. మనసా వాచ కర్మన కష్టపడి పనిచేస్తారు. కష్టాన్ని తగిన ఫలితాన్ని అందుకుంటారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి ఆదాయం కూడా వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక కన్యారాశి వారికి లాభభావంలోనే గురువు కూడా అనుకూలంగా సంచరిస్తున్నాడు. సో విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. జన సంబంధాలు పెరుగుతాయి. పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేటువంటి పరిస్థితి బాగా కనిపిస్తుంది కన్యారాశి వారికి. ఈ రకంగా వారికి 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయమ్మా. మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. మరి ఇక కన్యా రాశి వారికి ప్రతికూల గ్రహాలేవి, వారికి వారం ఎలా ఉంటుందో తెలియజేస్తారు? 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయమ్మా. సప్తమ భావంలో శని సంచారం ఉంది. సంతానం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే వాతావరణం ఉంటుంది. ఆత్మీయులతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. పనివారి సహకార లోపం కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో నష్టాలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. ఇక వ్యయస్థానంలో సూర్య భగవానుడు సంచరిస్తున్నాడు కనుక తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడే సూచన కనిపిస్తుంది. ఇక వ్యయస్థానంలో ఎప్పటి నుంచో కేతువు సంచరిస్తున్నాడు. ఈ వారంలో కూడా ఆయన అలాగే సంచరిస్తున్నాడు. ఆధ్యాత్మికమైనటువంటి బలాన్ని పుంజుకోండి. పుణ్యఫలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడు కూడా కన్యారాశి వారు గ్రహాలు బాగున్నాయి, లాభాలు బాగున్నాయి, అనుకూలత బాగుంది, ఆర్థికంగా బాగుండాము అన్నటువంటి భావనతో కాకుండా, ఈ భౌతిక అవసరాలు కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి చింతన పెంచుకోండి. పుణ్యఫలాలను పెంచుకోండి. ఆ రకంగా చేయడం వల్ల మీరు మానసికంగా భగవంతుని ఆశీస్సులు అందుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ రకంగా వారికి కేతువు, సూర్య భగవానుడు, శని 3 గ్రహాలు కాస్త వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాయి. మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలియజేస్తారు? సప్తమంలో శని కొంచెం అనుకూలంగా లేడు కదమ్మా. అందువల్ల వారు పైగా ఆయన వారికి పంచమ షష్టాధిపతి శని. పోటీతత్వం తగ్గిపోతుంది. సంతానం విషయంలో ఇబ్బందులు వస్తాయి. ఆత్మీయులతో మనస్పర్ధలు వస్తాయి. వ్యవసాయ రంగంలో కూడా ఇబ్బందులు వచ్చే వాతావరణం ఉంటుంది కనుక తప్పనిసరిగా దక్షిణామూర్తి దర్శనం చేసుకోండి. గురువారం రోజు వెళ్ళి దక్షిణామూర్తి శ్లోకాలను, స్తోత్రాలను ప్రతినిత్యం చదువుకోండి. శనగలను స్వామివారికి నైవేద్య సమర్పణ చేయండి. అలాగే శనగలను గురువులకి ఎవరికన్నా ఇచ్చి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల ఈ శని అనుకూలతను కూడా మీరు ప్రతికూలతను కూడా అనుకూలపరచుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక తదుపరి రాశి తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో, వారికి అనుకూల గ్రహాలు ఏవో తెలియజేస్తారా గురు? 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయమ్మా. తులారాశి వారికి గత వారం నుంచి కూడా బాగా అనుకూలత కనిపిస్తోంది. మంచి ఫలితాలు రావడానికి కూడా ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. తులారాశి వారికి ప్రధానంగా మీనరాశిలో షష్టమ భావంలో శని సంచరిస్తున్నాడు అనుకూలంగా.
పోటీ పరీక్షల్లో కానీ, ఇంటర్వ్యూల్లో కానీ, పోటీ వ్యాపారంలో కానీ మీరు అనుకూల ఫలితాలను పొందగలుగుతారు. వ్యవసాయ రంగంలో మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. పనివారి సహకారం బాగా ఉంటుంది. అలాగే దశమ స్థానంలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపార లావాదేవీలన్నీ బాగా జరుగుతాయి. వ్యాపార అభివృద్ధి బాగుంది. ఆర్థిక అభివృద్ధి బాగుంది. బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించే పరిస్థితి కూడా వారికి కనిపిస్తుంది. లాభస్థానంలో సూర్యుడు సంచరిస్తున్నాడు. అధికారుల సహకారంతో ప్రభుత్వపరమైన కార్యక్రమాలన్నీ చక్కదిద్దుకోగలుగుతారు. తండ్రి నుంచి పూర్తి సహకారం కానీ, ఆస్తి కానీ అందుకోగలుగుతారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ పొందగలుగుతారు. ప్రభుత్వ సహాయము, తండ్రి సహాయం ఈ రకంగా పుష్కలంగా ఉంటుంది. ఇక తులారాశి వారికి లాభస్థానంలో కేతువు సంచరిస్తున్నాడమ్మా. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాలన్నింటిలో కూడా అతి సునాయాసంగా, నిరాడంబరంగా విజయాలను సాధించుకుంటారు. లాభాలు అందుకుంటారు. ఆదాయం అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా వ్యయస్థానంలో శుక్రుడు కూడా అనుకూలంగా సంచరిస్తున్నాడు. సో కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కుటుంబపరమైనటువంటి కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సృజన సహకారం బాగా ఉంటుంది. అనుకోకుండా నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయమ్మా. ఎక్కువ మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది తులారాశి వారికి. ఇక తులారాశి వారికి ప్రతికూల గ్రహాలు ఏవో తెలియజేస్తారు గురుగారు. పంచమ స్థానంలో రాహు సంచారం అంత మంచిది కాదమ్మా. ఆలోచనలు కలిసి రాదు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు చేస్తారు. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. సాంప్రదాయ వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసి కొన్ని నిందలు పడే పరిస్థితి బాగా కనిపిస్తుంది. ఇక తులారాశి వారికి ప్రధానంగా భాగ్యస్థానంలో కుజ సంచారం ఉంది. భూ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వస్తాయి. వాహనాల రిపేర్లు కానీ, లేకపోతే వాహనాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, ఆటంకాలు కానీ బాగా కనిపిస్తుంది. దశమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. వ్యతిరేకంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పనిభారం బాగా అధికమవుతుంది. పని ఒత్తిడి అధికమవుతుంది. అలాగే పనివారి సహకార లోపం కనిపిస్తుంది. ప్రధానంగా దశమ స్థానంలో గురువు సంచరించడం వల్ల విద్యార్థులకు పూర్తిగా ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఆర్థిక సమస్యలు అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. వ్యయస్థానంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. మనస్సుకు అశాంతిని కలిగించే సంఘటనలు జరుగుతాయి. నిరాశ కలిగించే సంఘటనలు జరుగుతాయి. ఇటువంటి వాతావరణం తులారాశి వారికి కనిపిస్తుంది. ఈ రకంగా 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తుంది. మరి ఈ తులారాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో ఈ వారం తెలియజేస్తారా గురు? దశమ స్థానంలో గురువు కాస్త ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా తులారాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి. వారి చరిత్ర, గురు చరిత్రను పారాయణం చేయండి. పశువర్ణపు పండ్లను గురుదేవులకు నైవేద్య సమర్పణ చేయండి. అలాగే పసుపు వర్ణపు పండ్లను గురువులకు ఇచ్చి వారి పాదాలకు నమస్కరించుకోవడం వల్ల ఈ దశమ గురుదోషం నుంచి కూడా బయటపడతారు. తులారాశి వారు మరింతగా మంచి ఫలితాలు పొందేటువంటి వాతావరణం ఉంటుంది. ఇక గురుగారు తదుపరి రాశి వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో తెలియజేస్తారు. 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయమ్మా. వృశ్చిక రాశి వారికి కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా వృశ్చిక రాశి వారికి భాగ్యస్థానంలో గురువు అనుకూలంగా సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. సంతానం అభివృద్ధి పథంలో ముందుకెళ్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థికపరమైన విషయాలు కానీ, మనసుకు నచ్చే సంఘటనలు కానీ ఎక్కువ ఈ వారంలో జరిగేటువంటి పరిస్థితి ఉంది. దశమ స్థానంలో రవి సంచారం వల్ల అధికారుల సహకారం బాగా ఉంటుంది. తండ్రి సహకారం బాగుంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి కూడా పూర్తి సహకారం అందుకుంటారు. అధికారుల అభినందనలు మరింతగా వీరి అభివృద్ధి పథంలో ముందుకెళ్లేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక దశమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడమ్మా. వృశ్చిక రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో కష్టపడి పనిచేస్తారు. మనసావాచ కర్మన వీరి పనితనానికి, వీరి వినయ విధేయతలకు, నైపుణ్యతకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు అభినందనలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. లాభస్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. స్త్రీజన సహకారం బాగుంటుంది. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొనేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే లాభంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. చాలా పనులు సునాయాసంగా జరుగుతాయి. ఈ వారంలో సంతోషకర వాతావరణాన్ని, సంతోషకర వార్తల్ని ఎక్కువ అందుకుంటారు. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. ఈ రకంగా సంతోషంగా, ఆనందంగా వృశ్చిక రాశి వారు ఉండే పరిస్థితి ఉంది. 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తుంది. మరి వృశ్చిక రాశి వారికి ప్రతికూల గ్రహాలు ఏవో కూడా తెలియజేస్తారా గురుగారు? ప్రధానంగా చతుర్థంలో రాహువు ఎప్పటి నుంచో వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాడమ్మా. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విందు వినోదాల్లో పాల్గొనడం, ఆ రకంగా ఆహారం పడకపోవడం వల్ల అనారోగ్యం తెచ్చుకోవడం, ఇటువంటి పరిస్థితి ఉంటుంది. విదేశీ వ్యవహారాలు కూడా కాస్త ప్రతికూలంగా ఉన్నాయి. పంచమంలో శని సంచారం ఉంది. సంతానం విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. ఆత్మీయులతో మనస్పర్ధలు వస్తాయి. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అనుకున్నంతగా ఫలితాలు రావు. ఇలాంటి చిన్న చిన్న సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా అష్టమములో కుజ సంచారం ఉందమ్మా. వాహన ప్రమాదాలు కానీ, లేకపోతే వాహనాల యొక్క ఆటంకం, అనగా వెళ్ళేటప్పుడు ఆ వాహనాలు రిపేర్లకు రావడం కానీ,
ఇటువంటి జరగడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటే పూర్తిగా వ్యతిరేక ఫలితాలు వచ్చే పరిస్థితి ఉంది వృశ్చిక రాశి వారికి. ఎందుకంటే వృశ్చిక రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు అష్టమములో సంచరిస్తున్నాడు మిథున రాశిలో. కనుక ఈ వారంలో మీరు రియల్ ఎస్టేట్కి సంబంధించిన లావాదేవీలన్నీ కూడా వాయిదా వేసుకోవడం మంచిది అని చెప్పుకోవచ్చమ్మా. ఈ రకంగా వారికి 4 గ్రహాలు కాస్త వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాయి. అలాగే భాగ్యస్థానంలో బుధుడు కూడా వ్యతిరేకంగా సంచరిస్తున్నాడు. వ్యాపారాలకు సంబంధించిన వారు ఎవరైనా ఉంటే వృశ్చిక రాశి వారి వారంలో వాయిదా వేసుకుంటే మంచిది. వ్యాపార లావాదేవీల్లో ఆర్థికపరమైనటువంటి ఏదైనా లావాదేవీలు ఉంటే వాటిని కూడా వాయిదా వేసుకోండి. ఆర్థిక విషయాలు కానీ బ్యాంకు విషయాల్లో 1-2 సార్లు ఆలోచించి పనులు చక్కదిద్దుకోండి. ఈ రకంగా చేయడం వల్ల చిన్న చిన్న తప్పిదాలు చేయకుండా ఆర్థిక సమస్యలు ఎదుర్కోకుండా ఉండేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక ఈ రాశి వారికి ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు? అష్టమములో కుజ సంచారం ఉంది కదమ్మా. కనుక అష్టమంలో కుజుడు సంచరించినప్పుడు వాహన రిపేర్లు కానీ ఖర్చులు కానీ వివాదాలు కానీ రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంటుంది. కనుక వృశ్చిక రాశి వారు తప్పనిసరిగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆ స్వామివారికి ఎర్రటి పూలమాల సమర్పించండి. అలాగే ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు మంగళవారం రోజు దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ అష్టమ కుజదోషం నుంచి కూడా బయటపడతారు. వృశ్చిక రాశి వారు ప్రశాంతంగా సంతోషంగా ఉండగలుగుతారు. గురుగారు, మరి ఇక ధనుసు రాశి వారికి ఈ వారం అనుకూల గ్రహాలు ఏవో తెలియజేస్తారా? 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయమ్మా. మంచి ఫలితాలు వచ్చేటువంటి వాతావరణమే కనిపిస్తుంది. ప్రధానంగా ధనుసు రాశి వారికి తృతీయ ఓంలో కుంభరాశిలో రాహు సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. నూతన వ్యక్తుల వల్ల కూడా లాభాలు అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అష్టమములో బుధ సంచారం ఉంది. అనుకోకుండా నూతన వ్యాపారం ప్రారంభిస్తారు, లేక ఉన్న వ్యాపారాన్ని మరింతగా విస్తరిస్తారు. రావాల్సిన ఆదాయం చేతికొస్తుంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగా కనిపిస్తుందమ్మా. అలాగే వీరికి దశమ స్థానంలో చంద్రుడు కూడా అనుకూలంగా సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సానుకూల వాతావరణం కనిపిస్తుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకోగలుగుతారు. కొన్ని విషయాలు అతి సునాయాసంగా పూర్తి చేసి ఆనందించే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా వారికి రాహువు, బుధుడు, చంద్రుడు ఈ 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయమ్మా. మంచి ఫలితాలకు అవకాశం ఉంది. మరి ఇక ఈ రాశి వారికి ప్రతికూల గ్రహాలు ఏవో తెలియజేస్తారా? 3 గ్రహాలే కదమ్మా అనుకూలంగా సంచరిస్తున్నది. మిగతా 6 గ్రహాలు వ్యతిరేకంగా సంచరిస్తున్నాయి. ప్రధానంగా ధనుసు రాశి వారికి చతుర్థ భావంలో మీనరాశిలో శని సంచారం ఉంది. దీన్నే మనం అర్ధాష్టమ శని అని పిలుస్తూ ఉంటాం. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంటుంది. పనివారి సహకార లోపం కనిపిస్తుంది. వీరి మాటల వల్ల అపార్థాలు కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో నష్టాలు వస్తాయి. అలాగే కుటుంబంలో అశాంతి, ఉదర సంబంధమైన అనారోగ్యాలు, జీర్ణ సంబంధమైనటువంటి ఇబ్బందులు రావడానికి కూడా ఈ ధనుసు రాశి వారికి కాస్త అవకాశం కనిపిస్తుంది. సప్తమంలో కుజుడు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ జనాలతో కానీ చిన్న చిన్న గొడవలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వస్తుంది. వాహన సమస్యలు కూడా బాగా కనిపిస్తున్నాయి. ఇక వీరికి ధనుస్సు రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు అష్టమ భావంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడమ్మా. విద్యార్థులకి ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఆర్థిక సమస్యలు అధికమవుతాయి. అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. జన సంబంధాలు పెరిగిపోతాయి. అపార్థాలు పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. ఆ రకమైన సమస్యలు కూడా ఎక్కువగా కనిపిస్తుంది. భాగ్యస్థానంలో సింహరాశిలో రవి సంచారం ఉంది. అధికారులతో మనస్పర్ధలు వస్తుంది. తండ్రితో అభిప్రాయ భేదాలు వస్తాయి. లేక తండ్రి అనారోగ్య విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. ఇక ధనుసు రాశి వారికి భాగ్యస్థానంలో కేతువు కూడా ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. కొన్ని విషయాలు నిరాశను కలిగిస్తాయి. ఆటంకాలు అధికమవుతుంది. అశాంతిని కలిగించే సంఘటనలు జరుగుతాయి. ఏదైనా మంచి పని చేయాలంటే విపరీతంగా ఆటంకాలు ఎదురయ్యేటువంటి సూచన కనిపిస్తుంది వారికి. ఈ ధనుసు రాశి వారికి దశమ భావములో శుక్ర సంచారం కాస్త వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది కనుక ప్రధానంగా వారు ఉద్యోగం చేసే సందర్భాల్లో కానీ లేకపోతే బయట కార్యాలయంలో ఎక్కడైనా పని కోసం వెళ్ళినప్పుడు కానీ స్త్రీలతో మాట్లాడేటప్పుడు ఎటువంటి అభిప్రాయ భేదాలు కానీ మనస్పర్ధలు రాకుండా జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. వినయ విధేయతలతో మీరు కార్యక్రమాలు చక్కదిద్దుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే అనవసరంగా అశాంతికి గురి అయ్యేటువంటి సంఘటనలు లాంటివి జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా వారికి ఈ ధనుసు రాశి వారికి 6 గ్రహాలు కాస్త వ్యతిరేక ఫలితాలను ఇచ్చే వాతావరణం ఉంది. మరి ఇక ఈ ధనుస్సు రాశి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలియజేస్తారా గురు? వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు, స్త్రీలతో మనస్పర్ధలు ఇచ్చేటువంటి దశమ శుక్రగ్రహానికి మీరు పరిహారాన్ని నిర్వర్తించుకుంటే కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు. కనుక తప్పనిసరిగా శుక్రవారం రోజు మహాలక్ష్మి అమ్మవారిని కానీ అలాగే లక్ష్మీ అమ్మవారిని కానీ దర్శించండి. కనకదార స్తోత్రం కానీ మహాలక్ష్మి అష్టం కానీ ప్రతినిత్యం చదువుకోండి. అలసందలు బొబ్బర్లను కూడా పిలుస్తాం. వాటిని బాగా ఉడికించి కానీ నానబెట్టి కానీ బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించండి శుక్రవారం రోజు. ఈ రకంగా చేయడం వల్ల ధనుసు రాశి వారికి ఈ దశమ భావంలో ఉన్నటువంటి శుక్రదోషం నుంచి బయటపడి మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది.
మరిక తదుపరి రాశి మకర రాశి వారిని చూద్దాం గురుగారు. ఈ వారం వీరికి అనుకూల గ్రహాలు ఏవో తెలియజేస్తారా? 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయమ్మా. మకర రాశి వారికి మంచి ఫలితాలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. ప్రధానంగా మకర రాశ్యాధిపతి, ద్వితీయ రాశ్యాధిపతి అనగా కుంభ రాశ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు తృతీయ భావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. అనుకూలంగా జన సహకారం బాగుంటుంది, పనివారి సహకారం బాగుంటుంది, ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది, కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు, వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు, వీరి మాటకు విలువ పెరుగుతుంది. షష్టమ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. భూములు కొనుగోలు చేయడం కానీ వాహనాలు కొనుగోలు చేసి ఆ రకంగా మంచి ఫలితాలను అందుకునేటువంటి పరిస్థితి ఉంది. సప్తమంలో బుధుడు అనుకూలంగా సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి, జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. వీరి సొంత వ్యాపారం మరింతగా విస్తరించుకోగలుగుతారు, ఆర్థికంగా బలపడతారు, వ్యాపార అభివృద్ధి బాగుంది, బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. అలాగే సప్తమ భావంలో కర్కాటక రాశిలో గురువు కూడా అనుకూలంగా సంచరిస్తున్నారు. సమాజంలో పేరున్నటువంటి వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. విద్యావంతులతో కలిసి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక భాగ్యస్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఇంటా బయట కూడా శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. ఈ రకంగా 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయమ్మా. మంచి ఫలితాలకు అవకాశం ఉంటుంది. మరిక మకర రాశి వారికి ప్రతికూల గ్రహాలు ఏవో తెలియజేస్తారు గురుగారు? ప్రధానంగా ద్వితీయంలో కుంభరాశిలో రాహు సంచరిస్తున్నానమ్మా. వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే అష్టమములో రవి ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వీరికి కూడా కంటి సమస్యలు కానీ తలనొప్పి సమస్యలు కానీ అధికమయ్యే సూచన ఉంది. అలాగే అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. అలాగే అష్టమములో సింహరాశిలో కేతువు కూడా కాస్త వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాడు కనుక ఒక రకంగా ద్వితీయంలో రాహు, అష్టమంలో కేతు, కాలసర్ప దోషం ఉంది. మీరు ఆశించిన ఫలితాలు ఆశించినంతగా అందుకోలేకపోతారు. ఏవో చిన్న చిన్న వారికి ఆటంకాలు కానీ, అశాంతి కలిగించే సంఘటనలు కానీ, నిరాశను కలిగించేటువంటి ఫలితాలు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా వారికి చిన్న చిన్న సమస్యలు. భాగ్యస్థానంలో చంద్రుడు కాస్త ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. తల్లి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మనసుకు నచ్చని 1-2 సంఘటనలు జరుగుతాయి. అశాంతి కలిగించే సంఘటనలు జరుగుతాయి. 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయమ్మా. చిన్న చిన్న ఆటంకాలు బాగానే కనిపిస్తున్నాయి. మరిక ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలియజేస్తారా గురు? అష్టమంలో కేతు సంచారం ఉంది కదమ్మా. అందువల్ల అశాంతి, నిరాశ, కొన్ని ఆటంకాలు అధికమయ్యే సూచన కనిపిస్తుంది కనుక మకర రాశి వారు తప్పనిసరిగా ఈ కేతు గ్రహానికి పరిహారం నిర్వర్తించుకోండి. ఈ వారంలో నిత్య గణపతి ఆరాధన చేయండి. గణేశాష్టకం కానీ, గణేశ ద్వాదశనామ స్తోత్రం కానీ ప్రతినిత్యం చదువుకోండి. గరికమాలను స్వామివారికి సమర్పించండి. ఆ రకంగా గణపతి స్వామిని నిత్యము ధూపదీప నైవేద్యాలతో ఆరాధించడం వల్ల ఈ అష్టమ కేతు దోషం నుంచి బయటపడి మకర రాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మరిక తదుపరి రాశి కుంభరాశి వారికి ఈ వారం అనుకూల గ్రహాలు ఏవో తెలియజేస్తారా? 2 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయమ్మా. మనం ప్రారంభంలోనే చెప్పుకున్నాం సింహరాశి వారికి, కుంభరాశి వారికి కాస్త గ్రహాల యొక్క ప్రతికూలత ఎక్కువగా ఉంది, అనుకూలత తక్కువ ఉంది అని. సో 2 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. కుంభరాశి వారికి ప్రధానంగా కుంభరాశి వారికి గత 4-5 వారాల నుంచి గ్రహాల యొక్క ప్రతికూలత ఎక్కువ ఉంది. గత వారమే కాస్త అనుకూలత పెరిగింది. ఇప్పుడు మళ్ళీ కాస్త ప్రతికూలత ఎక్కువగా కనిపిస్తుంది. ప్రధానంగా కుంభరాశి వారికి షష్టమములో బుధ సంచారం ఉంది. వ్యాపార లావాదేవీలు బాగుంటాయి, ఆర్థికంగా బలపడతారు. పోటీ పరీక్షల్లో కానీ లేకపోతే పోటీ సంబంధించినటువంటి వ్యాపారంలో నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. ఆర్థికపరమైన విషయాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. కాస్త ధైర్యంగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అష్టమములో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారం బాగుంటుంది. నూతన అవకాశాలు అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. ఈ రకంగా షష్టమములో బుధుడు, అష్టమములో శుక్రుడు అనుకూలిస్తున్నారు. ఆర్థికపరమైన విషయాలు బాగుంటాయి. కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు. ఈ రకంగా మంచి ఫలితాలకు అవకాశం ఉంది. మరిక ఈ రాశి వారికి ప్రతికూల గ్రహాలు ఏవో తెలియజేస్తారు? మీద 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయమ్మా. ప్రధానంగా వారికి జన్మరాశిలో రాహు సంచారం ఉంది. ఇది ప్రబల కాలసర్పదోషం. సప్తమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఈ రకంగా వారికి ఆశించిన పనులు నిరాశని కలిగిస్తాయి. అనుకున్నట్లుగా పనులు నిర్వర్తించుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంచనాలు తారుమారవుతాయి. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. ద్వితీయంలో శని సంచారం ఉంది. మీనరాశిలో ఏల్నాటి శని దోషం 2వ భావంలో ఉంది. మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఎదుటివారికి అర్థం కాదు, అది అపార్థాలకు దారి తీస్తుంది. ఆ రకంగా కొన్ని ఇబ్బందులు, అశాంతికర సంఘటనలు జరుగుతాయి.
వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి వారికి కూడా ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది. కుంభరాశి వారికి కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. పనివారి యొక్క సహకార లోపం కనిపిస్తుంది. పనులు వాయిదా పడతాయి. పంచమ స్థానంలో కుజ సంచారం ఉంది. ఆలోచనలు కలిసి రాదు. ముఖ్యంగా సంతానంతో అభిప్రాయ భేదాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వస్తాయి. వాహన సంబంధమైనటువంటి అసౌకర్యాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక కుంభరాశి వారికి ద్వితీయాధిపతి లాభాధిపతి అయినటువంటి గురువు షష్టమంలో సంచరిస్తున్నాడు కర్కాటక రాశిలో. పోటీ పరీక్షల్లో వీరు అనుకున్నంతగా విజయాన్ని పొందలేకపోతారు. విద్యార్థులు కూడా ప్రతికూల ఫలితాలు వస్తాయి. అలాగే ఆర్థిక సమస్యలు, కొంతమంది ఆత్మీయులతో అభిప్రాయ భేదాలకు కూడా అవకాశం కనిపిస్తుంది. సప్తమంలో రవి సంచారం ఉంది. అధికారులతో మనస్పర్ధలు వస్తాయి. తండ్రితో మనస్పర్ధలు వస్తాయి. ప్రభుత్వ కార్యక్రమాలు కానీ లేకపోతే తండ్రికి సంబంధించిన కార్యక్రమాలు కానీ వాయిదా పడతాయి. ఆర్థిక సమస్యలు, పని ఒత్తిడి అధికమయ్యే సూచన కనిపిస్తుంది. సప్తమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఎదుటివారిని మెప్పించలేకపోతారు. ఎదుటివారి విషయంలో అశాంతి, నిరాశ మీకు వెంటబడేటువంటి సూచన కనిపిస్తుంది. అలాగే వారికి అష్టమములో చంద్రుడు సంచరిస్తున్నాడమ్మా. అశాంతి సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది. వారు అనుకున్నంతగా ఫలితాలు రావు. ఫలితాలు తారుమారవుతాయి. మనసుకు నచ్చని సంఘటనలు జరుగుతాయి. తల్లి యొక్క ఆశీస్సులు కూడా అందుకోలేకపోతారు. తల్లితో కూడా మనస్పర్ధలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా 7 గ్రహాలు కాస్త వ్యతిరేక ఫలితాలని, ఇబ్బందుల్ని కుంభరాశి వారికి ఈ వారంలో కనిపిస్తుంది. మరి ఇక ఈ కుంభరాశి వారికి ప్రతికూలత ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి వీరు ఎటువంటి పరిహారాలను చేసుకోవాలో తెలియజేస్తారు గురు. జన్మరాశిలో రాహువు, సప్తములో కేతు దోషం ఉందమ్మా. తప్పనిసరిగా వీరు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. అలాగే లలితా సహస్రనామ స్తోత్రాన్ని మీరు ప్రతిరోజు వినండి లేక చదవండి. అష్టమ చంద్రదోషం ఉంది మీకు. అలాగే బియ్యం కానీ పాలు కానీ సోమవారం రోజు పేదవారికి దానం చేయండి. లలితా అమ్మవారిని దర్శించండి. తెల్లటి పూలమాలను అమ్మవారికి సమర్పించండి. తల్లి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోండి. ఈ రకంగా చేయడం వల్ల రాహుకేతు దోషం నుంచి బయటపడడానికి కాళహస్తికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించండి. అష్టమ చంద్రదోషం నుంచి బయటపడడానికి లలిత అమ్మవారిని ఆరాధించండి. తల్లి ఆశీస్సులు అందుకోండి. ఈ రకంగా చేయడం వల్ల కాస్త మనశ్శాంతిగా అనుకున్నంత పనులు మీరు నిర్వర్తించుకోగలుగుతారు. మరి ఇక చివరి రాశి అయినటువంటి మన మీనరాశి వారికి ఈ వారం ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో తెలియజేస్తారు. మీనరాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయమ్మా. 50 నుంచి 60% శుభలితాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రధానంగా మీనరాశి వారికి పంచమ భావంలో గురువు అనుకూలంగా సంచరిస్తున్నాడు. ఆయన జన్మరాశ్యాధిపతి. మీనరాశి వారికి దశమాధిపతి కూడా. ఆలోచనలు కలిసి వస్తుంది. మీకు ఇష్టమైనటువంటి కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా ఉంటారు. సంతానం విషయంలో అభివృద్ధిని పొందుతారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. షష్టమ భావంలో మీనరాశి వారికి సూర్య భగవానుడు సంచరిస్తున్నాడు. ఎటువంటి పోటీనైనా సరే ఈ వారంలో మీరు గట్టిగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. ముఖ్యంగా ఇంటర్వ్యూల్లో కానీ పోటీ పరీక్షల్లో కానీ విజయం సాధిస్తారు. ఉద్యోగంలో నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి సహకారం బాగుంది. ప్రభుత్వ సహకారం బాగుంటుంది. అధికారుల యొక్క అండదండలు పుష్కలంగా కల్పిస్తుంది. ఇక షష్టమ భావంలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. ఈ మీనరాశి వారికి రుణ రోగ శత్రు విముక్తి పొందడానికి ఇది అనువైన వారంగా చెప్పుకోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నింటిలో కూడా మీరు నిరాడంబరంగానే విజయాలు సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. కొన్ని అప్పులు తీర్చుకునేటువంటి పరిస్థితి వారంలో కనిపిస్తుంది. అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషంగా వారితో కలిసి పనిచేస్తారు. సప్తమ భావంలో కన్యారాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. ముఖ్యంగా జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది. ఈ రకంగా కొన్ని శుభ కార్యక్రమాలు, సంతోషకర కార్యక్రమాలంతా కూడా ఈ వారంలో మీరు పూర్తి చేస్తారు. ఈ రకంగా మీనరాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయేమో. మంచి ఫలితాలు పొందేటువంటి వాతావరణం. మరి ఇక ఈ రాశి వారికి ప్రతికూల గ్రహాలు ఏవో తెలియజేస్తారా గురుగారు? 4 గ్రహాలు అనుకూలంగా సంచరించినప్పుడు 9 గ్రహాల్లో ఇంకా 5 గ్రహాలు కాస్త ప్రతికూలంగా ఉన్నాయమ్మా. జన్మరాశిలో శని సంచారం ఉంది. సోమరితనం, బద్ధకం వల్ల కొన్ని పనులు మీకు మీరే వాయిదా వేసుకొని ఆ రకంగా కొన్ని ఫలితాలను మీరు వృధా చేసుకుంటారు. కొన్ని పనులు వాయిదా పడతాయి. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. వ్యవసాయ రంగంలో పనిచేసే మీనరాశి వారికి కష్టం పెరిగిపోతుంది. ఫలితం తగ్గిపోతుంది. అలాగే చతుర్థంలో కుజ సంచారం ఉంది. కుటుంబంలో అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం కలిగేసుకొని చిన్న చిన్న మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు వస్తాయి. ఖర్చులు పెరిగిపోతాయి. వాహన సమస్యలు, భూ సమస్యలు అధికమవుతాయి. ప్రధానంగా మీనరాశి వారికి చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు పంచమ భావంలో వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాడు. ఆలోచనలు కలిసి రాదు. అసౌకర్యాలు అధికమవుతాయి. ఒక రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితిని మీరు ఎదుర్కొంటారు. అది ఆర్థిక సమస్యలు కానీ వ్యాపార సమస్యలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాతావరణం కనిపిస్తుంది. అలాగే సప్తమములో శుక్రుడు కూడా కాస్త వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాడమ్మా. కొన్ని సందర్భాల్లో ఎదుటివారితో అభిప్రాయ భేదాలు వస్తాయి. ముఖ్యంగా స్త్రీలతో మనస్పర్ధలు వస్తాయి. అలాగే కొన్ని శుభ కార్యక్రమాల్లో పాల్గొని మీరు ఇబ్బందికి గురయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది.
ఇక వ్యయ స్థానంలో ఎప్పటి నుంచో రాహు సంచరిస్తున్నాడు మీనరాశి వారికి. కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు 12వ భావంలో. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. ముఖ్యంగా మీనరాశి వారిని ఏదో విధంగా మోసం చేసి అవినీతికర కార్యక్రమాల్లోకి దించాలనే ప్రయత్నం కొంతమంది అనుకూల శత్రువులు చేస్తూ ఉంటారు. వారి విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరినంటే వారిని నమ్మకూడదు. ఈ మోసపూరితమైనటువంటి ప్రకటనలో వాటిని నమ్మకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే ఖర్చులు మీరు నియంత్రించుకోకపోతే ఇబ్బందులు పడతారు. విదేశీ వ్యవహారాలు కూడా వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి మీనరాశి వారికి కనిపిస్తుంది. ఈ రకంగా 5 గ్రహాలు ప్రతికూల ఫలితాలను ఇస్తున్నాయి, కొన్ని ఇబ్బందులను ఇచ్చేటువంటి వాతావరణం ఉంది. ఇక చివరిగా మన చివరి రాశి అయినటువంటి మీనరాశి వారు ఎటువంటి పరిహారాలను చేసుకోవాలో తెలియజేస్తారు గురుగారు. పంచమ భావంలో బుధుడు కాస్త వ్యతిరేకంగా సంచరిస్తున్నాడు కదమ్మా. ఆలోచనలు కలిసి రాదు, వ్యాపార నష్టానికి అసౌకర్యాలకి కారణం ఉంది కనుక మీనరాశి వారు బుధవారం రోజు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి సోమవారిని దర్శించండి. శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. అలాగే బుధవారం రోజు ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ మీరు గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. గురుగారు, మరి ఇక ఆగస్టు 16వ తారీఖు నుంచి ఆగస్టు 22వ తారీఖు వరకు మనకి ఈ ద్వాదశ రాశుల వారికి ఈ వారం మొత్తం కూడా గ్రహ సంచారాల ప్రభావం వల్ల ఎలా ఉండబోతుందన్న విషయాలన్నీ కూడా చాలా క్లుప్తంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలతో కూడా పాటిస్తూ హిందూ ధర్మం ప్రేక్షకునేటువంటి మీరందరూ కూడా ఈ శ్రావణ మాసం మొదటి వారంలో ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది వాల్టి మన వారఫలాలు కార్యక్రమం. మళ్ళీ మరో కార్యక్రమంతో మీ ముందు ఉంటాము. అంతవరకు సెలవు. నమస్తే.